గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెల్కమ్ టు మై కెనైన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ రౌండ్ వామ్స్ గురించి చెప్తాను. రౌండ్ వామ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పప్స్లో మెయిన్గా చాలా కామన్గా వస్తుంది. రౌండ్ వామ్స్లో మెయిన్గా ఏంటంటే టాక్సోకైరా క్యానిస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. టాక్సోకైరా అనేది ఈ రౌండ్ వామ్స్ ఏంటంటే పప్స్కి మెయిన్గా మెయిన్ ఎనీ పప్పి మీరు తీసుకోండి, పాట్ బెల్లీ అపియరెన్స్, పొట్ట ఉబ్బు ఉంటుంది. పాట్ బెల్లీ అపియరెన్స్ ఉంటేనే మీకు సస్పెక్ట్ చేయొచ్చు ఉన్నట్టు, ఇది రౌండ్ వామ్స్ ఉన్నట్టు. తర్వాత ఈ డాగ్ ఏంటంటే బాగా లెథర్జీ, డల్గా ఉంటుంది, డల్నెస్ ఉంటుంది, పేల్ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. పేల్ మ్యూకస్ మెంబ్రేన్ బాగా పేల్గా ఉంటుంది. తర్వాత డయేరియా కూడా వస్తుంది. డయేరియాలో బ్లడ్ ఉండొచ్చు, బ్లడ్ ఉండకపోవచ్చు. ఈ కండిషన్స్ మనకి కనపడినాయి అంటే వీ కెన్ సస్పెక్ట్. పప్పీస్లోనే ఎక్కువ ఉంటాయి, అడల్ట్స్లో ఉండవు ఈ రౌండ్ వామ్స్. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ డివార్మింగ్ చేసుకోకపోతే పప్పీ చనిపోయే ప్రమాదం ఉంది. మెయిన్గా ఏంటంటే సమ్టైమ్స్ ఈ రౌండ్ వామ్స్ బ్లడ్ ద్వారా లంగ్స్లోకి, లివర్లోకి కూడా వెళ్తాయి. లంగ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి పప్పీ వామిట్ చేసుకున్నప్పుడు కూడా వామిషన్ ద్వారా కూడా మీకు వస్తాయి అన్నమాట. తర్వాత మెయిన్గా ఎట్లా వస్తాయి అంటే ఎగ్స్ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ పికప్ చేస్తాయి అన్నమాట, లిక్ చేసినప్పుడు వస్తాయి. తర్వాత ట్రాన్స్ప్లసెంటల్ అంటే మదర్ యొక్క ఊంబు అంటే ప్లసెంటా ద్వారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పప్పీకి ప్లసెంటా ద్వారా కూడా మదర్కి పప్పీకి కనెక్షన్ ప్లసెంటా అంటారు. ఆ ట్రాన్స్ప్లసెంటల్ ట్రాన్స్మిషన్ మదర్ నుంచి ప్లసెంటా ద్వారా కూడా పప్పీస్కి వస్తాయి అన్నమాట. సో ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు క్రాసింగ్ చేసే ఒక 2-3 వారాల ముందు, సపోజ్ మీ ఫిమేల్ డాగ్ హీట్కి వచ్చింది అనుకోండి, మీరు బ్లడ్ కనపడినా 11వ రోజున 13వ రోజున క్రాస్ చేస్తాం. సో బ్లడ్ కనపడకంగానే మీరు ఇమీడియట్గా కనుక డివార్మింగ్ చేసినట్టే ఒక 3 days డైలీ కోర్సు, 1 tablet ఫర్ 10 kg బాడీ వెయిట్, డ్రాంటల్ ప్లస్ కానీ, ఈజీ పెట్ కానీ, ఎనీ డివార్మర్ తీసుకొని డివార్మింగ్ చేసుకుంటే 10 kg బాడీ వెయిట్కి 1 tablet, సపోజ్ 30 kg ఉంటే 3 tablets, ఎక్సెల్ అయితే 1 tablet సరిపోతుంది. డివార్మింగ్ చేసుకునే మదర్కి, పప్పీస్కి మదర్ ఊంబు ద్వారా ట్రాన్స్మిషన్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పద్ధతి ఉంది, ట్రాన్స్ మ్యామరీ అంటారు. ట్రాన్స్ మ్యామరీ అంటే స్ప్రెడ్డింగ్ అయ్యే పద్ధతి. తల్లి యొక్క టీట్స్ని పాలు తాగేటప్పుడు కూడా మదర్ మిల్క్ ద్వారా కూడా పప్పీస్కి ఈ ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉంది. మిల్క్ ద్వారా కూడా వస్తుంది అనమాట. తర్వాత ఇన్ఫెక్టెడ్ రొడెంట్స్, బర్డ్స్ని, ఇన్ఫెక్ట్ అయిన రొడెంట్స్ని తిన్నప్పుడు కూడా ఈ వామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే పైరెంటల్ పామేట్ ఉంది, తర్వాత ఫెన్బెండజోల్. డోసేజ్ ఏంటంటే ఇది 25 mg per kg బాడీ వెయిట్, 25 mg per kg బాడీ వెయిట్ లెక్కన ఫెన్బెండజోల్ ఇవ్వచ్చు. బట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈస్ బెస్ట్ థింగ్ ఈస్ పైపర్జిన్ లిక్విడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. పైపర్జిన్ లిక్విడ్ వస్తుంది మనకి, హ్యూమన్ది కూడా దొరుకుతుంది. ఈ 30 ml బాటిల్స్ దొరుకుతాయి. ఇది పప్పీస్కి అయితే 2 to 3 ml ఇవ్వచ్చు. డోసేజ్ ఏంటంటే 200 mg per kg బాడీ వెయిట్. మామూలుగా కామన్ మ్యాన్కి ఏంటంటే ఈ ఎంజీలు చెప్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎంఎల్ఏ మీకు అర్థమవుతుంది. ఎంఎల్ అంటే పప్పీ అంటే ఒక 2 to 3 ml అండి. కొంచెం బలంగా ఉంటే 5 ml దాకా వేయచ్చు, ఎందుకంటే ఇది హైలీ సేఫ్ డ్రగ్ పైపర్జిన్. ఒక 2 days కానీ 3 days కానీ పైపర్జిన్ లిక్విడ్ కనుక వేసారంటే మీకు ఆ వామ్స్ నుంచి కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకోవచ్చు. మెయిన్గా డివార్మింగ్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ డివార్మింగ్ షెడ్యూల్ నుంచి చాలా వీడియోస్ చేశాను నేను అప్లోడ్ చేసిన 250 వీడియోస్లో నియర్లీ ఒక 4-5-10 వీడియోస్ ఉంటాయి డివార్మింగ్ గురించి. బట్ అగైన్ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే హైలీ ఇంపార్టెంట్ డివార్మింగ్ వ్యాక్సినేషన్ అనేది. ఫస్ట్ ఏంటంటే 30 days పప్పీకి ఫస్ట్ డివార్మింగ్ చేసుకోవాలి. అగైన్ 30 days అంటే 1 month నుంచి 3 months ఏమో ఎవ్రీ 15 days చేయాలి. 3 to 6 months పప్పీస్కి ఎవ్రీ 1 monthకి ఒకసారి చేయాలి. ఆఫ్టర్ 6 months ఎవ్రీ 3 months త్రూ అవుట్ లైఫ్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డివార్మింగ్ షెడ్యూల్. మీకు చాలాసార్లు చెప్పాను, దయచేసి నోట్ చేసుకోండి, మీకు ఒక డైరీలో నోట్ చేసుకోండి, దీన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడే మనం డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేస్తున్నాం.
అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ప్రాబ్లం రాకముందే మనం వ్యాక్సినేషన్ చేసుకునేటట్టయితే మనం చాలా వరకు ఆ డిసీజ్ నుంచి మనం డాగ్స్ని, పప్పీస్ని, మేల్స్ని కానీ, పెద్దవాటిని కానీ, చిన్నవాటిని కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వీటి వలన ఏంటంటే ఈ రౌండ్ వామ్స్, కువామ్స్ వలన, టేప్ వామ్స్ వలన మనకి ఇన్ఫెక్షన్ మనకు కూడా వస్తుంది అనమాట. జూనోటిక్ డిసీజ్ అంటారు. మనకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఏంటంటే ఆ డాగ్స్ని పట్టుకొని ఆ ఫేకల్ మెటీరియల్ కంటామినేట్ అయిన చేతులతోటి మనం ఇంట్లో ఏదో ఒకటి స్వీట్సో ఏదో ఒకటి తినేస్తారు చేతులు కడుక్కోకుండా. సో మన పిల్లలకే చాలా ప్రమాదం. అందుకని దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వ్యాక్సినేషన్, డివార్మింగ్ రెగ్యులర్గా ఫాలో అయితే అరౌండ్ 90%, 80 to 90% డిసీజ్ని మనం అవాయిడ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మెయిన్గా మీ ఇంట్లో చిన్న పిల్లలకి చాలా ప్రమాదం, దయచేసి నోట్ చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. ఎందుకంటే మన మనిషి ప్రాణం చాలా విలువైంది ఒక యానిమల్ కన్నా కూడా. ఎందుకంటే ఒక యానిమల్ చనిపోతే ఇంకోటి 10,000 చనిపోతే 20,000 కొంటాం. బట్ ఒక మనిషి ప్రాణం, మనిషి చనిపోతే మళ్ళీ ఆ మనిషిని తీసుకురాలేము. ఓకే, అందుకని చెప్పేసి ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అవ్వండి. సిమ్టమ్స్ చెప్పాను, తర్వాత ట్రీట్మెంట్ చెప్పాను, తర్వాత ఎట్లా షెడ్యూల్ ఏంటి అనేది కూడా వివరంగా చెప్పాను ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.